గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి నమస్కరించుకుంటూ, మన గురువుగారి ఆశీస్సులే అండి మరి ప్రొద్దుటూరులో ఆయన ప్రొద్దుటూరుకి పిరమిడ్ రావాలని ఎన్నో 60 వారాలు పొద్దుటూరు తిరిగారు. ఒక డాక్టరు ముస్లిమ్స్ ఆయన కోసం వచ్చి ధ్యానం తొలిగా అందించారు. అక్కడ ఆ ధ్యానం స్టార్ట్ అయ్యి అలా ఉల్టూరు గోపాలకృష్ణయ్య, చంద్రకళ మేడం అట్లా ఎంతోమంది సీనియర్ మాస్టర్లతో పొద్దుటూరులో ధ్యానము చక్కగా ప్రతి గల్లీ గల్లీ ధ్యానం అందుకున్నారు. మరి ఎంతోమంది ధ్యానులు తయారయ్యారు. మరి పొద్దుటూరులో పిరమిడ్ కావాలని ప్రతిసారి కల. మరి సార్ కలలోనే మనం పొద్దుటూరులో అక్కడ ఒక సంకల్ప ధ్యానం చేశాము. మరి పిరమిడ్ రావాలని. మరి సంకల్పం ప్రతి ఒక్కరూ కేర్ సెంటర్‌లలో సంకల్పం చేశాము. 9 రోజులు 9 గంటలు, 11 రోజులు 11 గంటలు, 7 రోజులు 7 గంటలు అలా సంకల్పం చేసుకొని ధ్యానం చేయడం వలన మరి సేతు బాలకృష్ణ సార్ రావటం, 200 అడుగుల పిరమిడ్ వస్తుందని ఆయన ల్యాండ్ తీసుకోవడం అక్కడ చెప్పంగా మెసేజ్ రాంగానే, ఆ ల్యాండ్‌లో పత్తి సార్‌కి చూపించడం, సారొచ్చి ఆ ల్యాండ్ అడుగుపెట్టారండి. అది ఒక గెలాక్సీ, ఒక పాలపుంత అని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సారు. ఆ ప్లేస్ అంతా చాలా గొప్పది. మరి ప్రతి ఒక్కరూ అక్కడ ఆ ప్లేస్‌కు రావాలి. అక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నామకరణం చేశారు. మరి ఆ క్షేత్రంలోనే మరి 4వసారి ఫోర్త్ దసరా ఉత్సవాలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పొద్దుటూరులో చాలా అద్భుతంగా జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పొద్దుటూరులో స్వయంభూ ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది. మరి చాలా ఫేమస్ పొద్దుటూరు అంటేనే అమ్మవారు. అలాంటి ప్లేస్‌లో ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి అన్ని ఊర్ల వాళ్ళకి, అన్ని రాష్ట్రాల వాళ్ళకి అందరికీ మా పొద్దుటూరు నుంచి మరి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మరి పీఎంసీలో చూసేవారందరూ కూడా మరి పొద్దుటూరుకు రావాల్సిందిగా ఆత్మీయ ఆహ్వానం. మరి ఎంతో చక్కగా పీఎంసీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ పీఎంసీని కూడా చూడండి. అలాగే పొద్దుటూరుకి రండి. చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు. సెప్టెంబర్ 27, 28, 29 మరి ఈ 3 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలకి స్వాగతం, సుస్వాగతం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ.